అన్నకుండేటువంటి అంత సుపరిచయం, తనకుండేటువంటి తలలో నాలుకలాగా ఉండేటువంటి ఒక వ్యక్తిత్వం కనుక. ఉమ్మడి కుటుంబం 5 అన్నదమ్ములు, వాళ్ళంతా కూడా 5లో ఒక సిస్టర్ ఉంటుంది. కాబట్టి ఒక ఉమ్మడి కుటుంబం కల్చర్ను మొదటి నుంచి అన్న మెయింటైన్ చేస్తూ వచ్చాడు. వాళ్ళ మధ్య ఉండే ఒక అభినవ సంబంధానికి అదొక నిదర్శనంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు చంద్రన్న పార్శ్వం రకరకాల, దాని ఏమంటాం, ఒక డైమండ్కు 8 రకాల పార్శ్వం ఉన్నట్టుగా కాలేజీకి ఒక పార్శ్వం, మల్కాజ్గిరికి పోతే ఆయనకు ఉండేటువంటి పరిచయాలు, అక్కడొక సంబంధాలు, గ్రామాలకు ఒక సంబంధం, తనకుండే సర్కిల్ ఇంకొక సంబంధం, రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నేను ఎరిగిన చంద్రన్నగా, అంటే చంద్రయ్య సార్ అనడం కొంచెం కష్టమే, ఎందుకంటే మేము మొదటి నుంచి పరిచయమైన నుంచి ఈ రోజు వరకు బహుశా ఒక 6 సంవత్సరాలు విడివిడిగా పనిచేస్తున్నాం. కానీ మిగతా ఉద్యోగం సంబంధించి అంతా మేము ఇద్దరం కలిసి సర్దార్ పటేల్ కాలేజీలో పనిచేసిన వాళ్ళమే. సో అట్లా తనకు నాకు ఉండేటువంటి అనుబంధానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తన సామాజిక రంగానికి సంబంధించి ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుర్మ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి చంద్రన్న. అక్కడి నుంచి ఆయన ఇంటర్మీడియట్ జనగాంలో చేసి డిగ్రీకి వాళ్ళ చిన్నమ్మ హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ హైదరాబాద్ ప్రాంతంలో చదువుకోవడం కోసం వచ్చి వాళ్ళ చిన్నమ్మ దగ్గర ఉండి డిగ్రీ సర్దార్ పటేల్ కాలేజీలో చేసి తర్వాత పీజీ, తర్వాత ఎంఫిల్, పిహెచ్డి చేస్తూ సహజంగానే అందరికీ ఒకటి ఉంటుంది, ఏ కాలేజీలో మనం చదువుతామో ఆ కాలేజీలో ఉద్యోగం వస్తే గొప్ప అనుభూతి. అట్లా సాధ్యం కూడా కాదు. ఒక గవర్నమెంట్ స్కూల్కి ఏమన్నా టీచర్కి వస్తే 4 ఏళ్ళు వాళ్ళ ఊరికి వస్తే తర్వాత లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. కానీ చంద్రన్నకు తను పనిచేస్తున్న కాలేజీలో పట్టినే, అంటే తను అబ్జర్వ్ చేసినటువంటి మేనేజ్మెంట్ క్రమశిక్షణకు ఒక నిలువెత్తు నిదర్శనంగా కనపడతా ఉంటాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, ఏ టైం అయినా కానీ, ఏ షిఫ్ట్ అన్నా కానీ కాలేజీకి బహుశా లేట్ రావడం సహజంగా జరగా చంద్రన్నది. ముందే ఉండడు ఆయన, లేవడం బహుశా ఆ మిత్రులందరికీ తెలుసు, మాకు తప్ప. ఆయన పొద్దున్న లేస్తాడు, వాకింగ్ చేస్తాడు, టెర్రస్ పైన గోధుమ గడ్డి ఉంటుంది, చాలా డిఫరెంట్ డైట్ను మెయింటైన్ చేస్తూ మిగతా వాళ్ళకన్నా మనం చాలా యాక్టివ్గా ఉండాలనేటువంటి ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అట్లా తనకు డిసిప్లిన్ సంబంధించినటువంటి ఇవన్నీ కనబడతా ఉంటాయి. ముఖ్యంగా అన్నకు చిన్నప్పుడు ఫాదరే అంటే చనిపోయినటువంటి ఒక పరిస్థితి కుటుంబంలో. కాబట్టి పెద్ద కుటుంబం, అమ్మ అంటే మొన్నటిదాకా ఉన్నటువంటి పరిస్థితి. అమ్మ బహుశా 85-90 ఏళ్ళ వరకు బతుకుంటుంది అమ్మ. అన్న అప్పుడు పండుగకు, దసరా పండుగ పోయినప్పుడు చీర కొనుక్కొని జనరల్గా ఉంటుంది మన అందరం. తెలంగాణలో దసరా పండుగ పెద్దది కాబట్టి అమ్మను చూసినప్పుడు అలా వచ్చి తన బాధ అంటే తను ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్, లేదా ఎవరన్నా అమ్మ గురించి మాట్లాడినప్పుడు నిజంగా చంద్రన్న చాలా సందర్భంలో వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే అమ్మ గురించి, నాన్న గురించి, ఐలా బీరయ్య ఫోటో ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర, ఓ పెద్ద రుమాలు చుట్టుకొని టర్బన్, అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ మధ్యతరగతి కులాలకు ఉండేటువంటి ఒక వేషాధరణ కనుక ఈ కులంలో పుట్టినటువంటి వ్యక్తులు కూడా చదువుకొని టీచర్లు అవుతారు లేదా లెక్చరర్ అవుతారనేటువంటి స్పృహ కూడా ఆనాటి లేనటువంటి పరిస్థితి. ఆయన కుటుంబంతో సమయం కేటాయిస్తూ పిల్లలతో ఉంటూ ఈ రకంగా సామాజికంగా ఇంకేమైనా సేవలు చేయాల్సుకుంటే చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి విన్నటువంటి మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఆరోగ్యంగా చాలా బ్రహ్మాండంగా ఉండి నువ్వు ఇంకేమైనా కార్యక్రమం చేయవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.